కల్వకుంట్ల కవితకు రాజకీయ సమాధి కట్టింది బీజేపీనే అన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. సామాజిక తెలంగాణ రాలేదు కాబట్టి బీజేపీ గెలిచిందన్నారు. బీజేపీ సపోర్టు లేకుండానే రాష్ట్రం వచ్చిందా అని ప్రశ్నించారు. కవితకు ఇప్పుడు కేసీఆర్ రోబోలా కనిపిస్తున్నారని అన్నారు. అజారుద్దీన్ అదృష్టం బాగుండి మంత్రి అయ్యారన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. బీజేపీ ఒకటి కాలేదు పాపం. ఆమె రాజకీయ సమాధి బీజేపీ చేసింది. మరి ఆ బాధ ఆమెకి ఇంకా టీఆర్ఎస్ హ్యాండ్ ఓవర్ పోయినట్టు లేదు. పేరు టీఆర్ఎస్ పెట్టుకున్నది. ఇంకా బీజేపీ సపోర్ట్ లేకుండా రాష్ట్రమైందా? బీజేపీ మాట్లాడిన విధానం ఏమి సభ్యం. ఇండియా పాకిస్తాన్ విభజనలో చాలా అతలాకుతలమైంది. పదుల వేల మంది చనిపోయిన ఇక్కడ కూడా 2009లో స్టేట్మెంట్ ఇచ్చి వెనక్కి తీసుకొని హక్కుమన్న తెలంగాణలో వందల మంది 9 నుంచి 14 మధ్యలో చనిపోయారు. 2009లోనే ఇచ్చేయాలా? 2004లోనే కమిట్ చేసిండు వీళ్ళు మేనిఫెస్టోలా. ప్రభుత్వంలోకి రాగానే కాంగ్రెస్ ఇచ్చేయాలా? 2009లోనే కనీసం ఇవ్వాలి. రాజశేఖర రెడ్డి చనిపోయినాకన్నా గమన ఇచ్చేస్తే అయిపోతుండే. దానికి తోడు స్టేట్మెంట్ ఇచ్చి రిటర్న్ తీసుకొని ఇంకా దానివల్ల బగ్గుమని వందల మంది చనిపోయారు. ఇదంతా అనవసరము అన్నది ప్రక్రియను తప్పుపట్టిండు ఎంపీ. దానికి మీరు పింకు అద్దాలు పెట్టుకొని పింకు భూతత్వంతో చూడాల్సిన అవసరం లేదు. సో ఇప్పటి నుంచి ఎలాంటి